హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా. తోటకూర టమాటా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అండ్ కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తోటకూరకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేనైతే ఆల్రెడీ తోటకూర కడిగి రెడీగా పెట్టుకున్నాను. అండ్ 2 ఆనియన్స్. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టి రెడీగా పెట్టినాను తోటకూరకి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కింది. నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే మనము వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మనము ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా, 2-3 వెల్లిపాయలు ఇట్లా దబ్బలుగా దంచి ఇందులో వేసుకోవాలి. తోటకూరలో వెల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు వెల్లిపాయలు వేస్తున్నాను. అండ్ ఇప్పుడే మనము పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి ఒకసారి మంచిగా మనం ఇట్లా మిక్స్ చేసుకుందాం. తోటకూరలో వెల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము తోటకూర అనేది యాడ్ చేసుకోవాలి. తోటకూర. ఇప్పుడు తోటకూర మనము ఆయిల్లో యాడ్ చేసుకున్నాం కదా ఆనియన్స్తో పాటు. ఇప్పుడు ఈ తోటకూర అనేది మనము ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? తోటకూర వేసినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా కలపలేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. తోటకూర ఇప్పుడు మనము 2 టమాటాలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపినాం కదా, ఇది మళ్ళీ ఒకసారి మనము ఇంకొంచెం టమాటాలు మెత్తపడేదాకా అండ్ తోటకూర ఇంకా కొంచెం మెత్తపడేదాకా ఇట్లా ఆయిల్లో మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు తోటకూర ఒకసారి మళ్ళీ మనము కలిపి చూద్దాం. ఇంతసేపటి నుంచి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, చూసిరు కదా, మన తోటకూర అయితే ఆయిల్లో మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఇప్పుడు మనము సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెమే ఉంది కదా తోటకూర, అందుకని చెప్పేసి 1 స్పూన్, 1.5 స్పూను నేను మిర్చి పౌడర్ అనేది అయితే యాడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మనము కంప్లీట్గా తోటకూరని ఉడికించుకోవాలి. తోటకూర ఆకాకైతే ఉడికిపోతుంది, కానీ మనకు కాడలు కొంచెము ఉడకవు. సో అందుకని చెప్పేసి నేనైతే వాటర్ అనేది యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మంచిగా కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేసినాను. ఇప్పుడు కంప్లీట్గా మంచిగా తోటకూర మొత్తం ఉడికించాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనము డిష్ అవుట్ అనేది చేసుకుందాం. ఇప్పుడైతే నేను తోటకూరని మూత పెట్టి ఉడికిస్తాను. ఇప్పుడు తోటకూర అయితే వాటర్ పోసి నేనైతే మంచిగా ఇట్లా ఉడికించుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. తోటకూర కూడా మంచిగా ఇట్లా మనకి ఉడికిపోయింది. ఓకేనా? మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో పచ్చిమిర్చి లేదని చెప్పేసి నేనైతే కారపొడి వేసి చేసినాను. ఓకేనా? చూసిరు కదా ఫ్రెండ్స్, ఇంత మంచిగా కలర్ఫుల్గా అయితే మన తోటకూర కంప్లీట్ అయింది. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.